నమస్తేనా. నమస్తే, మీ పేరు? నా పేరు రాజు. ఏం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తాను. ఏ పంట వేసారు? ఏ పంట వేసారు? వరి వేసినాము, అయిపోయింది. మొన్ననే కోత కోసినాం. వానకాలం దిగుబడి ఉంటుంది. ఇక మామూలుగా ఎకరాకు వచ్చి 20 క్వింటాలు. తక్కువనేనా? తక్కువనే, ఎందుకంటే కొద్దిగా ఇది వ్యవసాయం కాలం కదా, తక్కువనే ఉంటుంది. వానాకాలం అయితే ఎక్కువ ఉంటుంది. అంటే ఏదైతే కరువు వచ్చిందో అంటే పొలాలు ఎండిపోయినాయి, రోగాలు వచ్చినాయి. అవును. అంటే కాంగ్రెస్ అట్లా ఎట్లా అంటాము దానికి. కాంగ్రెస్ వచ్చింది ఇక వాళ్ళు అంటారు కానీ ఇక మనకు ఇక్కడ వాతావరణము కొద్దిగా ఏంటంటే ఏకదం చెరువులు ఎండినాయి, ఏకదం మళ్ళీ ఎండిపోయినాయి. ఇక మనకైతే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టు లైన్ వాటర్ అయితే రాలేదు. మనకైతే ఇక్కడ మెదక్ డిస్టిక్ అయితే కాళేశ్వరం నీళ్ళు రాలేవు. ఇక వాళ్ళు చెప్పుకుంటున్నారు మొత్తం లక్షల కోట్లు పెట్టి అది కట్టినాము, మేము ప్రతి జిల్లాకు కూడా పంపిస్తామని. ఇప్పటివరకు అయితే మెదక్ డిస్టిక్లో మీరు ఎవరినైనా అడగండి, మెదక్ డిస్టిక్ మొత్తం మీద కాలువలు అనేది చేసారు కానీ వాటర్ అనేది రాలేదు. ఓకేనా. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. అవును. ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ నుండేమో వెంకటరామరెడ్డి ఉంది. అవును. గతంలో కలెక్టర్గా సిద్దిపేటలో చేసిండు, ఉమ్మడి మెదక్లో చేసిండు, సంగారెడ్డిలో చేసిండు. ఆ తర్వాత కాంగ్రెస్ నుండి చూసుకుంటే నీలం మధు, బీజేపీ నుండి చూసుకుంటే రఘునందన్ రావు. అవును. ఎట్లుంటుంది అన్న ఈ ముగ్గురు పరిస్థితి? వెంకటరామరెడ్డి పరిస్థితి ఎట్లుంటుంది? వెంకటరామరెడ్డి అంటే కలెక్టర్ చేసిండు అంతే, ఆయనకు రాజకీయము అనుభవం లేదనుకుంటున్నాను నేనైతే. ఒకటి జాబ్ పర్పస్ వేరు, రాజకీయం వేరు. ఆయన ఏంటంటే ఇక డబ్బులు ఉండే కాబట్టి కేసీఆర్ తెచ్చి ఇక్కడ పెట్టిండు అంతే. ఎవరికి తెలియదు వెంకటరామరెడ్డి అంటే, ఎవరికి తెలియదు. మాకే కాదు, ముసలోళ్ళని అడిగితే వెంకటరామరెడ్డి అని అంటే ఖాళీ పేరు మీద కారు గుర్తనే దాని మీదనే కానీ ఒక మనిషి ఇగో ఈ పార్టీలో నిలబడ్డాడు ఆయన ఫలానా అనడానికి లేదు. ఇక నీలమ్మది అంటారా, ఆయన ముదిరాజు బిడ్డ, ఒకటే పార్టీలు ఉండి సరే కొట్లాడేది ఉండే, ఫైట్ చేసేది ఉండే. ఆయన కాన్స్టిట్యున్సీలనే కాటా శ్రీనివాస్ గౌడ్కు కనీసం సపోర్ట్ చేయకుండా అది మైనస్ ఉన్నాడు. చాలా ఆయన కాన్స్టిట్యున్సీలనే కాదు, ఆ ప్రభావం చాలా ఉన్నది, మొత్తము డిస్టిక్ లెవెల్లో ఉన్నది. ఎందుకంటే ఆయనకు ఇస్తేనేమో ఓకే, లేదంటే నేను వేరే పార్టీలకు పోయి నాకు సీటు తెచ్చుకుంటా అనే లెక్కలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయనకు పేరు లేదు, పేరున్నది, గెలిచే అవకాశాలు లేవు. కాబట్టి ఈయన ఒక హైకోర్టు లాయరు, మంచి వాక్కు ఉంటుంది, మాట్లాడే మంచిగా ఉంటుంది, ప్రతిదీ ఓకే. ఆయన అయితే అందరికీ తెలుసు, రఘునందన్ రావు అంటే ఫలానా అనేది. దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిండు, ఏది మన బై ఎలక్షన్లో. ఇక మొన్న కోడి కత్తి ఆ ప్రభావం వల్ల కొద్దిగా ఈయనకు ఓట్లు రాలేవు. అదేదో కత్తిపోటు గురైండు కదా కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆ సింపతితోనో ఆ డబ్బు వలన ఎట్లనో ఆయన గెలిచినట్టుండు. కానీ ప్రజలకైతే మొత్తం తెలుసు, ఏమున్నా కొద్దిగా ముసలి ముతక వాళ్ళకి తెలియకుండా వచ్చు, కానీ ఎడ్యుకేటెడ్ యువతకు, జాబ్స్ చేసే వాళ్ళకు మొత్తం తెలుసు ఏం సంగతి ఏంది అనేది. పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా రఘునందన్ రావు గెలుస్తాడు. ఇది నా మాట కాదు, మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ఒకవేళ వాళ్ళ ఎంపీ గెలిస్తే అక్కడ పోయి కొట్లాడి ఏం చేస్తాడు? మొత్తం కూడా బీజేపీ ఉంటుంది. మొత్తం బీజేపీ అంటే ఈసారి రాజ్యాంగంలో కొద్దిగా సవరణ చేసే దాని లెక్కల మోడీ ఉన్నాడు. కొన్ని సీట్లు ఎక్కువ వస్తాయి కదా, 370, 470 అనేది చెప్తారు కదా వాళ్ళు, అందులో ఎక్కువ వస్తాయి. కొద్దిగా రాజ్యాంగ సవరణ చేసి కొన్ని చట్టాలు తీసుకొచ్చే దాంట్లో ఉన్నారు. కాబట్టి ప్రజలంతా మన తెలంగాణ కూడా బయట రాష్ట్రాలు కూడా మొత్తం మోడీ వైపు చూస్తున్నాయి. మోడీ మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అవుతాడు, ఖచ్చితంగా పనులు అవుతాయి. వీళ్ళు పోయి ఆడ చేసేది ఏముండదు, ఒక్కరు పోయి. అది ప్రజలు గుర్తించాలి. మేమైతే యువత మాత్రం గుర్తిస్తున్నాం. కాబట్టి ఇక గల్లీలో ఏదైనా ఉండండి, ఢిల్లీలో మాత్రం బీజేపీ ఉండాలని చెప్పేసి యువత చాలామంది అంటారు. నా ఒక్కని మాట కాదు, మీరు ఎవరినైనా అడగండి. ఒక ఖాళీ ముసలి వాళ్ళు ఒకటి పెన్షన్ వాళ్ళు తీసుకునే వాళ్ళు ఖాళీ పెన్షన్ వస్తుందని చెప్పేసే కానీ మిగతాది ఏది చూసుకున్న రోడ్ల పరంగా మన అయోధ్యలో రామ మందిరు చాలా 370 ఆర్టికల్ చదువుకున్న వాళ్ళకి మొత్తం తెలుస్తాయి. అలా 370 ఆర్టికల్ రద్దు చేసిరంటే దేనివల్ల, అది ఎందుకు, ఎవరితోనే అయింది? కాంగ్రెస్ వల్ల కాలే, బీజేపీ వల్ల అయింది. ఓకేనా. అంటే కేసీఆర్ కూడా బయటకు వెళ్ళింది, ఆల్రెడీ బస్ యాత్ర మొదలుపెట్టింది. అంటే బీఎస్పీ బలంగా గెలిచే సీట్లలో మీదకు ఒకటి అని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తారు. ఎట్లా గెలుస్తారన్న, ఎట్లా గెలుస్తారు? ఆయన్నే చేత కాకుంటున్నాడు పాపం. నర్సాపూర్ బీఆర్ఎస్కు ఉండొచ్చు, అది ఎమ్మెల్యే గెలిచారు సరే ఒప్పుకుంటాం. ఎంపీకి మాత్రం వేయరు, ప్రజలు వేయరు. వాళ్ళకు ఉండొచ్చు, క్యాడర్ వేస్తుండొచ్చు. కాంగ్రెస్ పోయిండు, వాళ్ళకే కరెక్ట్ లేదు. మరి ఎట్లా గెలుస్తారు? బీఆర్ఎస్ మాత్రం గెలవదు. ఉంటే ఒకవేళ నీలమ్మదు అటు ఇటు పోయిండు సరే బతిమలాడుతుండా ఏందో సెకండ్ ప్లేస్లో వచ్చే పొజిషన్ కాంగ్రెస్కి ఉంది తప్ప సెకండ్ ప్లేస్లో వీళ్ళైతే సెకండ్ ప్లేస్లో రారు. బీఆర్ఎస్ ఇది కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో వస్తుంది. విజయం మాత్రం ఖచ్చితంగా రఘునందన్ రావు గెలుపు ఖాయం.